మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గ హరిత సేన ఇన్ఛార్జ్ హీరో ముగిలి అనిల్ రెడ్డి కుమారుడు వశిష్ఠారెడ్డి పుట్టినరోజు సందర్భంగా జగదేవ్పూర్ మండలంలోని అలీరాజ్పేట్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా హీరో అనిల్ మాట్లాడుతూ, మా కుమారుడి మొదటి సంవత్సర పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందన్నారు. రేపటి తరాలకు ఆస్తులు ఇవ్వకపోయినా ప్రకృతిని పచ్చని చెట్లను ఇవ్వడంతో ఆక్సిజన్ కావాలన్నా, పక్షులు జంతువులు బ్రతకాలన్నా మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా హరిత సేన అధ్యక్షులు రాజేశ్వరరావు, బాలకిషన్, తిరుపతి శేఖర్, కరుణాకర్ రెడ్డి, సత్యరెడ్డి బాపురెడ్డి, మాజీ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, లోకేష్ రెడ్డి, మొగిలి లక్ష్మి, మహేష్ సుధాకర్, వెంకట్, మధుసూదన్ రెడ్డి, కరుణాకర్ పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండలంలో అల్లాజ్పేట్ గ్రామంలో మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్రావు గారు నెలకొల్పినటువంటి మహోత్సవ కార్యక్రమం గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అనిల్ మొగిలి గారి కుమారుని మొదటి జన్మదిన సందర్భంగా, అలాగే మన మధుసూదన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటడం జరిగినది. ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చి జన్మదిన సందర్భంగా, పెళ్ళిలో సందర్భంగా చెట్లు నాటమని మా అందరికీ కూడా తెలియజేసినటువంటి సంతోషరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరొకసారి వశిష్ఠారెడ్డికి, మధుసూదన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. గజ్వేల్ నియోజకవర్గం జగదేవ్పూర్ మండల్ అల్రాజ్పేట గ్రామ నివాసులైన మన అనిల్ కుమార్ రెడ్డి కుమారుడు వశిష్ఠారెడ్డి, అలాగే మన మాజీ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి వారి బర్త్డే సందర్భంగా ఒక మొక్క నాటడం జరిగింది. కానీ ఇటువంటి ప్రోగ్రాంలు అరువుగా ఉంటాయి కాబట్టి మన సంతోష్రావు గారు ఎంతో శ్రమతోటి కూడిన పనిని మనకు అప్పచెప్పిండు. దీన్ని విజయవంతం చేయాలి. అందరం ప్రతి ఒక్కరు విజయవంతం చేసి మనమేందో, మన హరితారం ఏందో చూపించాలి. అదే మనలో ఉంది. సో వారికి ఇవే జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ముందుగా ఈ కార్యక్రమాన్ని సూచిస్తున్నటువంటి మన జిల్లా కోఆర్డినేటర్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్ రాజారావు గారికి, అదేవిధంగా మన మాజీ ఎంపీటీసీ శ్రీ మధుసూదన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ బాపురెడ్డి గారికి, మరియు ఇతర టీఆర్ఎస్ మాజీ ప్రెసిడెంట్లు, నాయకులందరికీ కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లోపల భాగంగా మరి జోగినపల్లి సంతోష్ కుమార్ గారు మాజీ రాజ్యసభ సభ్యులు వాళ్ళు తీసుకున్నటువంటి ఒక గొప్ప ఘనకార్యానికి విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన బాల్యమిత్రుడు అనిల్ మొగిలి యొక్క కుమారుడు వశిష్ఠారెడ్డి గారి యొక్క బర్త్డే జన్మదినం సందర్భంగా, అదేవిధంగా మన మాజీ ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి గారి యొక్క జన్మదినం సందర్భంగా మరి మొక్కలు నాటుతూ మరి పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా మరి పర్యావరణ పరిరక్షణ లోపల కూడా అందరూ భాగస్వామ్యం కావాలని చెప్పి మరి ముందు చూపుతోటి మరి గ్లోబల్ వార్మింగ్ అరికట్టాలన్నటువంటి ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇదే రకంగా కొనసాగిస్తూ మరి పర్యావరణ సమతుల్యత లోపల కూడా మనం కూడా పాల్పంచుకోవాలన్నటువంటి విధంగా ముందుకెళ్లడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ మరి అల్రాజ్పేట గ్రామం లోపల కూడా మరి పర్యావరణ సమతుల్యత పరిరక్షణకు మేమందరం కూడా ముందు నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ముగిస్తాం. హీరో మొగిలి అనిల్ గారి కుమారుడైన వశిష్ఠారెడ్డి జన్మదిన సందర్భంగా మన రాజ్యసభ సభ్యులు మన సంతోష్ కుమార్ మేరకు గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా మన మొక్కలు నాటడం చాలా సంతోషం. అలాగే ఇటువంటి కార్యక్రమం చాలా చేసుకుంటూ అలా హీరో అనిల్ చాలా ఎదగాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా ఇక్కడికి వచ్చేసినటువంటి మన సిద్దిపేట ఇన్ఛార్జ్, మన సిద్దిపేట కోఆర్డినేటరు రాజురావు గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరికీ, మరియు ఇక్కడ ఈరోజు స్పెషల్గా పుట్టినరోజు జరుపుకున్నటువంటి మదన్న గారికి, అలాగే మన ముగిలి అనిల్ కుమార్ కొడుకైనటువంటి వశిష్ఠారెడ్డి గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు. ముందుగా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన సంతోషరావు గారు మాజీ రాజ్యసభ సభ్యుడు చేపట్టినటువంటి మహత్తర కార్యక్రమం ఏమైందంటే గ్రీన్ ఇండియా. ఇది నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఎన్నో పుట్టినరోజులు జరుపుకుంటాం, ఏదో చేస్తూ ఉన్నాం, అంత వాతావరణం కలుషితం అవుతుంది. దీనివల్ల రానున్న రోజుల్లో చాలా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి ఇది ఒక బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకున్నారు.
దీనికి అందరము ఈ విలేజ్లో ఎవరైనా కానీ ఇక్కడ మండలం ఎక్కడైనా కానీ ఎందుకంటే మనది ఇది ఒక దేశవాళీ సంబంధించింది కాబట్టి అంతటా జరుగుతుంది కార్యక్రమం, ఇక్కడ మన దగ్గర అని కాదు. ముందుగా ఏంటంటే ఫస్ట్ మన గజ్వేల్కి తీసుకున్నారు, మన సిద్దిపేటనే తీసుకున్నారు కాబట్టి ఇది ఒక గొప్ప విషయము. దీనికి అందరు కట్టుబడి ఉండి ఎవరి పెళ్లి రోజైనా ఎవరికి బర్త్డేలైనా కంపల్సరీ ఒక చెట్టు నాటాలి. ఎందుకంటే మనం ఒక రానున్న తరాలకు ఒక మంచి వాతావరణం అందే ముఖ్య ఉద్దేశం కాబట్టి అందరూ దీన్ని తూచా తప్పకుండా పాటిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ అనిల్ మొగిలి, గజ్వేల్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కోఆర్డినేటర్. ఈరోజు ఈ కార్యక్రమానికి సంబంధించుకొని వశిష్ఠారెడ్డి గారి పుట్టినరోజుకి, అలాగే కొడాయిపేట గ్రామం మాజీ ఎంపీటీసీ వారికి శ్రీ గౌరవనీయులు మొగిలి మధుసూదన్ గారి పుట్టినరోజుకి సంబంధించి ఈరోజు మొక్కనాటి కార్యక్రమం ఇచ్చేసినటువంటి సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జ్ రాజేశ్వరరావు సిఆర్ఆర్ గారికి అండ్ మండల్ ఇన్ఛార్జ్ మన బాలకృష్ణ గారికి, శ్రీనివాసరెడ్డి గారికి అండ్ గ్రామ ఇన్ఛార్జ్లకు అండ్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు బాపురెడ్డి గారికి, వెంకట్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి లోకేష్ రెడ్డి మొగిలి గారికి అండ్ ఇతర అందరికీ కూడా నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. ఈరోజు మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు గారు ఏర్పాటు చేసినటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా ఎవరైనా సరే పుట్టినరోజు జరుపుకున్న ఎలాంటి వివాహాది శుభకార్యక్రమాలు చేసుకున్నప్పటికీ కూడా వృధా ఖర్చు చేయకుండా ప్రతి ఒక్కరు వాళ్ళ నైతిక విధిగా కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాణవాయువు హితంగా ప్రతి ఒక్కరు ఒక చెట్టును నాటి సమతుల్యాన్ని కాపాడే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మేము విజయవంతంగా ఒక మొక్క నాటడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మీకు అమూల్యమైన సమయాన్ని ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సో మచ్.